అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన్ అస్తఫా అమ్మాబాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం హువల్లదీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం యతులు అలైహిం ఆయాతిహి వయుజక్కీహిం వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మా వ ఇన్ కాను మిన్ కబ్లు లహి జలాలిం ముబీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరు లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు అతీతుడు, తన ఉత్తర్వులను తిరుగు లేని విధంగా అమలుపరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వా అలా అలి ముహమ్మద్ వబారిక్ వసల్లిం. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యుఐఆర్సి, మరియు నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరులు అల్ హిదాయా ఫౌండేషన్ ప్రెసిడెంట్ జనాబ్ జలాల్ గారు, అదేవిధంగా నేటి ఆధ్యాత్మిక పవిత్ర సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి దైవానికి వేన్నోళ్ళ కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనమంతా హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా ఒక చోట సమావేశమై మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించిన విషయాలు తెలుసుకునేటటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఆ దైవం మనకు ప్రసాదించాడు. కాబట్టి సోదర మహాశయులారా, నేటి నాయక అంశము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అత్యంత దయ కలిగినటువంటి వాడు, 70 తల్లుల కంటే ఎక్కువగా మానవ జాతిని ప్రేమించేవాడు. దైవం మానవాళిని సృష్టించి బ్రతుకు జీవుడా అంటూ ఇట్టే వదిలివేయలేదు. మానవులకు సన్మార్గం చూపడానికి, సరైన జీవిత విధానాన్ని నేర్పడానికి ఆ దైవం ప్రతి జాతిలో, ప్రతి మానవ సమాజంలో, ప్రతి దేశంలో తన ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. ఈ ప్రవక్తల పరంపరను మనం చూసినట్లయితే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని ఆ ప్రవక్తలను నబీ లేదా రసూల్ అని చెప్పడం జరిగింది. హిందూ మత గ్రంథాలలో ఋషి అంటే శ్రవణము కలిగిన వాడు అని వాడబడింది. బైబిల్లో ప్రవక్తలు అనేటటువంటి సందేశం మనకు కనబడుతుంది. సహీ హదీస్ మిష్కాతుల్ మసాబీ 3వ సంపుటం హదీస్ నంబర్ 5737 ప్రకారంగా ఈ భూమండలంపై రమారమి 1,24,000 దైవ ప్రవక్తలు ప్రభవించబడ్డారు అనే విషయం మనకు తెలియచేయడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూరే అర్రాద్ సూర నంబర్ 13 ఆయత్ నంబర్ 7లో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. ఖురాన్లోని సూరే అర్రాద్ సూర నంబర్ 13 ఆయత్ నంబర్ 38లో లికుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగానికి ఒక గ్రంథము ఉన్నది.
ఖురాను గ్రంథంలోని సూరె ఫాతీర్ సూర నంబర్ 35 ఆయత్ నంబర్ 24లో వ ఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్, హెచ్చరిక చేసేవాడు రాని జాతి అంటూ ఏదీ లేదు. అంతిమ దేవుని ఖురాన్ సూరె అన్-నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 36లో వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్, మేము ప్రతి జాతిలో ప్రవక్తల్ని పంపించాము, ఒకే సృష్టికర్తనటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, బూటకపు మిథ్యా దైవాల ఆరాధనను త్యజించండి అని చెప్పడానికి. అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూర అంబియా సూర నంబర్ 21-25లో వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహా ఇల్లా నా ఫఅబుదుని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలంతా కూడా ఇదే సందేశం ఇచ్చారు, ఒకే సృష్టికర్తనటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆ దైవం తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు అని. ఖురాన్లో సూర షూరా సూర నంబర్ 42 ఆయత్ నంబర్ 13లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం షరఅ లకుం మినద్ దీని మా వస్వా బిహి నూహం వల్లదీ ఔహైనా ఇలైక వమా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్ దీన వలా తతఫర్రఖు ఫీ కబుర అలల్ ముష్రికీన మా తదూహుం ఇలై, మేము నోవా ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాము. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నీ వైపునకు వహీ ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తున్నాము. నీకు పూర్వం మేము ఇబ్రాహీం అబ్రాహం ప్రవక్తకు, మూసా అలైహిస్సలాం వారికి, ఈసా అలైహిస్సలాం వారికి ఇదే సందేశాన్ని అందజేశాము. సృష్టికర్తనటువంటి దైవం ఒక్కడే ఉన్నాడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు అని అదే సందేశాన్ని వహీ ద్వారా నీ వద్దకు పంపిస్తున్నాము. ఈ ధర్మాన్ని స్థాపించండి, విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ మరి ఖురాన్లో సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 26లో యురీదుల్లాహ లియుబయ్యిన లకుం వ యహ్దియకుం సుననల్లదీన మిన్ కబ్లికుం వ యతూబ అలైకుం వల్లాహు అలీమున్ హకీం, మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు విశదపరచి ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లాహ్ కోరుతున్నాడు. అల్లాహ్ తన కారుణ్యం ద్వారా మీ వైపునకు మరలుతున్నాడు. మీ సజ్జనులు, మీ పూర్వీకులు ఏ ప్రవక్తలైతే 1,24,000 మంది రమారమి ఇంతమంది ప్రవక్తలు ఏ మార్గాన్నైతే చూపించారో అదే మార్గం వైపునకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నడపాలనుకుంటున్నాడని సృష్టికర్తన దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి దైవ ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం, చివరి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్లో సూర అల్ అహ్జాబ్ సూర 33 ఆయత్ 40లో మా కాన ముహమ్మదన్ అబా అహది మిర్ జాలికుం వలాకి రసూలల్లాహి వ ఖాతమన్ నబియీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా, మానవులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషుడికి తండ్రి కాదు, ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త, ఆయన తర్వాత ఏ ప్రవక్త కూడా రారు అనే విషయాన్ని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ 170లో యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, కద్ జాఅకుమ్ రసూల్, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిల్ హక్కీ, సత్యాన్ని తీసుకుని వచ్చాడు, మిర్ రబ్బికు, మీ ప్రభు తరపు నుండి, ఫఆమిను, ఆయన్ని మీరు విశ్వసించండి, ఖైరల్లకుం, మీకు మేలు కలుగుతుంది, వ ఇన్ తక్ఫురు, మీరు గనక తిరస్కరిస్తే, వ ఇన్నా లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అల్లాదే, వ కాన అల్లాహు అలీమన్ హకీమా, అల్లాహ్ సమస్తము తెలిసినవాడు, సర్వజ్ఞాని అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఈ భూమండలంపై పంపబడినటువంటి ప్రవక్తలలో చివరి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన తర్వాత ఇంకా ఏ ప్రవక్త కూడా రారు. మరి ఈ ప్రవక్త ఎవరి కోసం అంటే దైవం ఖురాన్లో సూర అంబియా 21వ అధ్యాయం 107వ ఆయతులో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతలిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రపంచ మానవాళికి మిమ్మల్ని కారుణ్యంగా చేసి పంపడం జరిగింది. కేవలం ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైను, బౌద్ధులందరి కోసం, ఈ భూమండలంపై కాకుండా విశ్వంలో అందరి కోసం దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కారుణ్యంగా చేసి పంపడం జరిగింది. అంతిమ దైవం ఖురాన్ సూర సబా
సూరా నంబర్ 34 ఆయత్ నంబర్ 28లో వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాసి బషీరం వ నజీరం వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను ప్రపంచ మానవాళిని హెచ్చరించాలని, శుభవార్తను అందజేయాలని పంపించాము. వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్, కానీ చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు. తెలియపరిచే బాధ్యత ముస్లిం సమాజంపై మోపబడి ఉంది. సోదర మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖురాన్లో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రకటించండి, ఓ మానవులారా, నేను దైవం అల్లాచే పంపబడినటువంటి దైవ ప్రవక్తను అనే విషయాన్ని దైవం, ఓ ప్రవక్త మీరు తెలియచేయండి సమస్త మానవాళి కోసం. మీరు కేవలం ముస్లింల కోసం మాత్రమే కాదు, విశ్వ ప్రజలందరి కోసం పంపబడినటువంటి దైవ ప్రవక్త అని తెలియజేయడం జరిగింది. సోదర మహాశయులారా, ప్రవక్తలు అనబడేవారు సుగుణవంతులు, సౌశీల్యవంతులు, ఉత్తమ నైతిక విలువలు కలిగిన వారై ఉంటారు. సృష్టికర్త అయినటువంటి దైవం మానవులలోనే గొప్ప నైతిక విలువలు, గొప్ప సౌశీల్యం కలిగినటువంటి వ్యక్తుల్నే ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా ఆ జాతిని చక్కగా ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. సోదర మహాశయులారా, ఈ ప్రవక్తల పరంపరలో పంపబడినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ముహమ్మద్ ప్రవక్తల నాయకుడుగా, ఇమాముల్ అంబియాగా పంపబడ్డారు. అంటే విశ్వ ప్రవక్తల నాయకుడుగా పంపబడినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి నైతిక విలువలు కలిగి ఉండాలి అంటే, నిస్సందేహంగా అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ప్రవక్త ఈ భూమండలంపై ఎవరు కూడా లేరు. సోదర మహాశివులారా, 1400 సంవత్సరాలుగా ప్రతి శతాబ్దంలోనూ వేల కోట్ల జీవితాలకు ప్రేరణగా, స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతూ ప్రపంచ చరిత్రలోనే మానవ జాతిని అత్యధికంగా ప్రభావితం చేసి, భౌతిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక మార్గంలోనూ మనిషిని విజయపథంలో నడిపించగల ఆదర్శ మహాచరితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆగమనం కంటే ముందు అరబు దేశంలో మక్కా ప్రాంతము, అరబ్ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలాంటి చెడులలో లీనమై ఉన్నాయంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆగమనం కంటే ముందు అరబు జాతి ఎలా ఉండేదంటే, ఒక తెగకు చెందినటువంటి ఒంటె మరో తెగవారి మేత భూమిలో వేసిన కారణంగా 40 సంవత్సరాల వరకు యుద్ధాలు చేసి ఇరుపక్షాలలో 70,000 మంది చనిపోయేంత వరకు యుద్ధాలు చేసేవారు అజ్ఞానపు అరబ్బులు. దోపిడి దొంగలు ముఠాలుగా ఏర్పడి బాటసారులను దోచుకునేవారు, బలహీనులపై దౌర్జన్యం చేసి చంపేవారు. పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో 360 విగ్రహాలను పెట్టి స్త్రీ పురుషులు నగ్నంగా ప్రదక్షిణలు చేసేవారు. అదేవిధంగా సారాయి, మద్యపానం ఏరులై పారేది. చెడుని ఎవరు చెడుగా భావించేవారు కాదు. ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి సజీవ సమాధి చేసేవారు. ఒక వ్యక్తి, ఒక సహాబీ, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు, ఒక సహాబీ అజ్ఞాన కాలం నాటి ఒక వృత్తాంతాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు వినిపిస్తున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అజ్ఞాన కాలంలో అరబ్బుల్లో ఆడపిల్లలు పుడితే అవమానంగా భావించి సజీవ సమాధి చేసేవారు. నేను కూడా నా చిన్న పసికందును, ఆడపిల్లను గొయ్యి తీసి ఆమెను అందులో వేసి నేను ఆమెపై మట్టి పెడ్డలు వేశాను. ఈ విధంగా పూర్తిగా పూడ్చివేశాను. ఆ వేసే సందర్భంలో ఆ చిన్నారి, ఆ పాప ఇలా అంది, ఓ నాన్న, ఏ తప్పు కోసం నన్ను నువ్వు ఇలా చంపుతున్నావంటే నేను ఎలాంటి దయా దాక్షిణ్యాలు చూపకుండా ఆమెను చంపాను అని ఆ వ్యక్తి తన అజ్ఞాన కాలంలో చేసినటువంటి ఒక వృత్తాంతాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు వినిపిస్తే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నయనాలు అశ్రు పూరితమయ్యాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గడ్డం సైతం కన్నీటితో తడిచిపోయింది. అలాంటి భయంకరమైనటువంటి చెడులు ఉన్నటువంటి మక్కాని వహాదల్ బలదిల్ అమీన్, ఒక శాంతి నగరంగా మార్చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆనాడు
అలెగ్జాండర్ ప్రపంచ దేశాలను జయిస్తూ అలెగ్జాండర్ దృష్టి అరబ్బు దేశంపై పడింది. అక్కడున్నటువంటి మూర్ఖత్వాన్ని చూసి ఈ దేశాన్ని, ఈ అరబ్బు ప్రాంతాన్ని జయించిన లాభం లేదు, వీరు దుర్మార్గులు, మూర్ఖులని అలెగ్జాండర్ తన దండయాత్రను ముందు కొనసాగించాడు. అరబ్ దేశాన్ని వదిలేశాడంటే సోదరులారా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి అదొక శాంతి నగరంగా మారిపోయింది. ఎవరైతే ఒక ఆడపిల్లను కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి వారికి వివాహం చేస్తారో వారు నేను స్వర్గంలో ఉంటామని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రతి చిన్న విషయానికి తగాదా పడి రక్తాన్ని రణరంగంగా మార్చేటటువంటి ఆ ప్రజలు యుద్ధ రంగంలో కూడా నమాజ్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే వారికి ఏ సందేశాన్ని ఇచ్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? అనతి కాలంలో 23 సంవత్సరాల్లో ఒక గొప్ప అద్భుత ఆదర్శ కేంద్రంగా మార్చివేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇలాంటి పరిస్థితుల్లో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్ దేశంలో జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేశాడు సృష్టికర్త అయినటువంటి దైవం. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే జుమా సూర నంబర్ 62 ఆయత్ నంబర్ 2లో హువల్లదీ బాస ఫిల్ ఉమ్మీయన రసూలం మిన్హుం యతులు అలైహిం ఆయాతిహి వయుజక్కీహిం వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మా వ ఇన్ కాను మిన్ ఖబ్లు లఫీ జలాలిం ముబీన్. ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి అల్లాహ్ వాక్యాలను వినిపిస్తున్నాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు అజ్ఞానంలో పడి మార్గభ్రష్టత్వంలో ఉన్నారు. వారిలో నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నుకొని ఆ జాతిని సంస్కరించాడు ఆ దైవం. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభజననం రబీయుల్ అవ్వల్ మాసం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా, అంటే రబీయుల్ అవ్వల్ మాసం 12వ తేదీన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ 20 క్రీస్తు శకం 570 నాటి అరబ్ దేశంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి ఖురైష్ వంశంలో అబ్దుల్ ముతల్లిబ్ కుటుంబంలో అబ్దుల్లా సతీమణి ఆమీనాకు జ్యోతిర్మయుడైనటువంటి బాబు కలిగాడు. ఆయన పేరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభజననము గురించి హైందవ మత గ్రంథాలలో కలికి పురాణం అంశం 2 శ్లోకం 15లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ద్వాదశ్యాం శుక్ల పక్షస్య మాధవే మాసి మాధవం జాతో దదృశతుహ పుతరాం పిత్రో హృష్ట మానసౌ. అతని జననం వల్ల దుఃఖ పీడిత మానవాళికి కళ్యాణం జరుగుతుంది. అతని జననము మధుమాసపు శుక్లపక్షమి మరియు వసంత ఋతువులోని చంద్రమాసపు 12వ తేదీన అవుతుంది. మాధవ మాసమని మధుమాసమని సంస్కృతంలో చెప్పడం జరిగింది, రబీయుల్ అవ్వల్ అని అరబ్బీలో చెప్పడం జరిగింది. భాషాపరమైనటువంటి వ్యత్యాసము, అర్థం మాత్రము, ఆ విషయం మాత్రం ఒకటే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జననం గురించి, అతని జననం వల్ల దుఃఖ పీడిత మానవాళికి కళ్యాణం జరుగుతుందని హైందవ మత గ్రంథాలు సైతం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుక గురించి చెప్పడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జననానికి 2 నెలల ముందే తండ్రి అబ్దుల్లా పరమపదించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన 6 సంవత్సరాలకి తల్లి ఆమీనా పరమపదించారు. ఈ విధంగా చిన్నప్పుడే పితృ ప్రేమను, మాతృవాత్సల్యానికి దూరమైన బాల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ముందుగా తాత అబ్దుల్ ముతలిబ్, ఆ తర్వాత బాబాయి అబూ తాలిబ్ పోషణ బాధ్యతలు వహించారు. చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతలు వహించినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాణిజ్య రంగంలో గొప్ప నైపుణ్యతను సాధించారు, దూర దేశాలను సందర్శించారు. నిరక్షరాస్య అయిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాణిజ్య రంగంలో ఒక గొప్ప నైపుణ్యాన్ని సాధించడమే కాకుండా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతకు ముగ్ధులైనటువంటి అరబ్బులు ఆయనని సాదిక్ సత్యసంధుడు, అమీన్ విశ్వసనీయుడు అనేటటువంటి బిరుదాంకితుడుగా ఆయన పిలువబడ్డారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. కానీ అంతకంటే ముందు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన నైతికతకు మంత్రముగ్ధులైనటువంటి అరబ్బులు సాదిక్ సత్యసంధుడైన చెబితే సత్యమే చెబుతాడు, అమీన్ విశ్వసనీయుడు, ఇతడు అమానత్దార్ అనేటటువంటి బిరుదులు పొందినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త వారి దైవ దౌత్యానికంటే ముందు అబ్దుల్లా బిన్ అదీ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక వ్యవహారం చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో. ఆనాడు అబ్దుల్లా బిన్
అది అనేటటువంటి ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒక వ్యవహారం చేసి, నీవు ఇక్కడే ఉండు, నేను తిరిగి వచ్చిన తర్వాత నీ లెక్క చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళి ఆ విషయాన్ని మర్చిపోయాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఉన్నారు, అతడు రాలేదు. రెండో రోజు కూడా ఉన్నారు, రాలేదు. మూడో రోజు సాయంత్రం ఆ వ్యక్తి అక్కడ తారసపడ్డాడు. ఏందయ్యా ముహమ్మద్ ఇక్కడ ఎందుకున్నావంటే, నీవే కదా నన్ను ఇక్కడ ఉండమన్నావు అంటే, ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా 3 రోజులు ఒక వ్యక్తి కోసం ఎదురు చూశారు. ఇలాంటి నైతికత కలిగినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదర మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి లభించక ముందు, లభించిన తర్వాత ఆయన జీవితము అమోఘం. ఆయన నైతికత, అలాంటి నైతికత కలిగినటువంటి వ్యక్తులు, సంఘ సంస్కర్తలు, మహనీయులు, మహానుభావులు, ప్రవక్తలు ఎవరు కూడా ఆయన నైతికతకు సాటిరారు. ఈ విషయాన్ని స్వయంగా సృష్టికర్తనటు దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర అల్ కలం సూర నెంబర్ 68, వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీం, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నైతికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. విశ్వ ప్రభువు దైవం సాక్ష్యమిస్తున్నాడు, ఓ ప్రవక్త నైతికత యొక్క ఉన్నత శిఖరాన్ని మీరు అధిరోహించి ఉన్నారు అని దైవమే ఆయనకు సంబంధించి సాక్ష్యమిస్తున్నాడు. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కొంతమంది శిష్యులు హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా, అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చి మహాప్రవక్త వారి గుణగణాలు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు ఆమె ఇలా అంటున్నారు, ఇన్న ఖులిక రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్. ఏమిటి, మీరు ఖురాను గ్రంథాన్ని చదవలేదా? ఆయన గుణగణాలు ఖురాను గ్రంథానికి ప్రతిబింబంగా ఉంటాయి. ఆయన ఖురాన్లో ఉన్నట్టుగా ఆయన ఆచరణ ఉంటుందని తెలియచేయడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా సాక్ష్యమిస్తున్నారు, నన్ను ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్ణతకై పంపడం జరిగింది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, మీలో ఎవరైతే నైతిక ప్రవర్తనలో అందరికంటే ఉత్తములో వారే విశ్వాసములో పరిపూర్ణులని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిధానంలోకి సమావేశమై, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం చెప్పేటటువంటి విషయాల్లో ఒక మంచి మాట చెప్పండి అని అడిగినప్పుడు మహాప్రవక్త ఈ విధంగా అంటున్నారు, ఉత్తమ నైతిక విలువలను కలిగి ఉండాలి, నిరుపేదలకు అన్నం పెట్టండి, నీకు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రజలకు సలాం చేయండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఎలాంటి నైతిక విలువలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి? ఖురాన్లోని సూర అల్ అహ్జాబ్ సూర 33 ఆయత్ నంబర్ 21లో లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ఓ మానవులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది. వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, ఆర్థిక అన్ని రంగాలలో కూడా ఒక వ్యక్తి ఎలా జీవితం గడపాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మదీనాలో ఒక నిగ్రో జాతికి చెందినటువంటి వ్యక్తి ముఅజ్జిన్గా ఉండేవాడు. అతడు ప్రతిరోజు కూడా మసీదును శుభ్రపరిచేవాడు. ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని యోగక్షేమములను విచారించారు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగారు. సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ వ్యక్తి చనిపోయాడు, అయితే నాకెందుకు చెప్పలేదని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా తీవ్రంగా బాధపడ్డారు. సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త, అది అంత పెద్ద విషయంగా మేము భావించలేదు అంటే, లేదు, నాకు చెప్పవలసిందే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా బాధపడ్డారు. తర్వాత తన గోరి వద్దకెళ్ళి, తన సమాధి వద్దకెళ్ళి ఆ యొక్క వ్యక్తి పాప క్షమాపణకు ఈ దువా కూడా చేయడం జరిగింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా ఒక సామాన్య వ్యక్తి పట్ల కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ఎలాంటి ప్రేమను చూపించేవారో ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఒక మసీదులో సహబాలతో సమావేశమై ఉన్నారు. ఒక పల్లెటూరు వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుక్కుంటూ ఆయన ఎక్కడున్నారని చివరికి మసీదుకు చేరుకున్నాడు. చేరుకోగానే ఆ వ్యక్తి ఆ మసీదులో ఒక మూలకెళ్ళిపోయి అతడు మూత్ర విసర్జన చేస్తున్నాడు, మూత్రం పోస్తూ ఉన్నాడు.
ఈ విషయాన్ని చూసి చుట్టుపక్కల ఆ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నటువంటి సహబాలు చుట్టుముట్టి దండించే ఉద్దేశంతో నిలబడ్డారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు, అల్లా మిమ్మల్ని ఉనికిలోకి తీసుకువచ్చింది సౌలాభ్యం కోసమే కానీ సంకట పరిస్థితులను సృష్టించడం కోసము కాదు. ఒక డోలు నీరు తీసి పోయండి, సమస్య అయిపోతుంది, దీనికోసం ఇంత రద్దాంతం ఎందుకని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోని ఒక వీధిలో ధర్మ ప్రచారం చేసే నిమిత్తంలో ఆయన ఆ యొక్క మక్కా పరిసర ప్రాంతాలు మక్కాలో తిరిగేవారు. మక్కాలోని ఒక వీధిలో వెళ్తూ ఉంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఒక యూదశ్రీ తన ఇంటి పైనుండి ఇంట్లో ఊడ్చినటువంటి కసువు చెత్త పోసేది. ఇలా అనునిత్యం ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ప్రవక్త వారు ఆ దారిలో వెళ్ళేవారు, ఆ స్త్రీ తన ఇంట్లో ఊడ్చినటువంటి కసువును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నెత్తిపై పోసేది. ఈ విధంగా అనునిత్యం జరుగుతూ ఉండేది. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే వీధిలో వెళ్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై చెత్త పడలేదు. ప్రవక్త వారు అక్కడ ఆగి అక్కడున్న వారిని ఆరా తీశారు. ఆ స్త్రీ అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి ఇంటికెళ్ళి పరామర్శించారు. అయ్యో నా దౌర్భాగ్యం, ప్రతిరోజు అవమానించి చెత్తపోసే ఈ వ్యక్తి నా బాగోగుల కోసం వచ్చాడా, నా బంధువులు సైతం రాలేదే, ఇంత గొప్ప వ్యక్తి అంటే ఇతను నిస్సందేహంగా దైవ ప్రవక్త అని ఆ స్త్రీ కలిమా చదివి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కుల్లుకుం బని ఆదమ వ ఆదం మిన్ తురాబ్, ఓ మానవులారా మీరంతా ఆదాం సంతానం, ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు. రాజు అయినా రైతు అయినా స్పెషల్ దర్శనాలు లేవు, అందరూ కూడా ఒకే జంట సంతానమని ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించారు. ఆనాడు నీగ్రో జాతికి చెందినటువంటి బిలాల్, ఒక బానిసత్వం నుండి విముక్తి పొందినటువంటి బిలాల్కి తన పక్కన కూర్చోబెట్టుకొని ఒకే కంచంలో తింటూ నీవు నేను అల్లా దృష్టిలో సమానమని సమానత్వాన్ని చాటి చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కేవలం మానవులు ఒకే జంట సంతానం చెప్పడమే కాదు, భూతదయని కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిగి ఉన్నారు. సోదర మహాశయులారా, ఆనాడు అరబ్బుల్లో జంతువులకు వాతలు పెట్టేవారు, ఒక గుదిబండ మెడలో వేసి జంతువుల్ని శిక్షించేవారు. అదేవిధంగా జంతువుల యొక్క చర్మాన్ని, చెవులను, అదేవిధంగా వెంట్రుకలను కత్తిరించేవారు. ఇది అమానుష్యమని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంతువుల పట్ల కూడా ఏ విధమైనటువంటి హక్కు ఉంటుందో మానవాళికి తెలియజేశారు. ఒకరోజు ప్రయాణంలో ఉన్నారు, అక్కడ ఒక ప్రాంతంలో మజిలీ చేశారు, బసా చేశారు. అక్కడ ఒక సహాబీ వారు ఒక పక్షి గుడ్డుని తనతో పాటు తీసుకొచ్చారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పక్షి తన రెప్పలు రెపరెపలాడిస్తూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేస్తుంది. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఈ పక్షికి మనోవేదన కలిగించింది ఎవరు, ఈ పక్షిని ఇబ్బంది పెట్టింది ఎవరు అనగానే ఒక సహాబీ అంటారు, ఓ ప్రవక్త నేను వస్తూ ఒక గుడ్డుని తీసుకొచ్చేసానని చెప్పారు. వెంటనే ఆ గుడ్డుని ఆ పక్షి దగ్గర పెట్టేశాయని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. మరో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మస్జిద్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి సమావేశమయ్యాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక టవల్ చుట్టినటువంటి ఒక బట్ట చేతిలో కనబడుతుంది. ఆ చేతిలో పక్షి పిల్లలు ఉంటాయి. ఈ విషయాన్ని చూసి పక్షి పిల్లలు ఎక్కడి నుండి తీసుకొచ్చావని ప్రవక్త వారు అడిగితే, ఓ ప్రవక్త నేను అడవిల నుండి వస్తుంటే అక్కడ ఒక చిన్న అలికిడి శబ్దం వినిపించింది, నేను వెళ్ళి చూడగానే ఒక పక్షి తన రెప్పలతో తన పిల్లల్ని కాపాడుతుంది, అయినప్పటికీ నేను ఆ పిల్లల్ని తీసుకొచ్చేసానంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించి నువ్వు వెళ్ళి ఆ పక్షి పిల్లల్ని అక్కడ వదిలేసి రాని చెప్పారు. ఈ విధంగా భూతదయ, ఈ విధంగా జంతువుల పట్ల మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి ఔదార్యాన్ని కనబరిచారో మనకు తెలుస్తుంది. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలు వస్తున్నారు. ఒక్క బక్క పలచని ఒక ఒంటె కనబడింది. వెంటనే ఆ యజమాని పిలిపించి చెప్పారు, జాగ్రత్త, దైవానికి భయపడండి, జంతువుల పట్ల కూడా హక్కు ఉంది అని. ఆ మానవ మహోపకారి కేవలం మానవుల కోసమే కారుణ్యం కాకుండా జంతువుల హక్కుల్ని కూడా తెలియజేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి కారుణ్యాన్ని, ఎలాంటి క్షమాభిక్షని కలిగి ఉన్నారు అంటే, సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన జీవిత కాలంలో 17 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 3354లో మనం చూసినట్లయితే ఉతబా బిన్ అబీ వక్కాస్ ఒక ప్రస్తావన ఉంటుంది. అదేమిటంటే, జంగే ఉహద్ సందర్భంగా
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని చంపడానికి శత్రువులు మాటివేసి కూర్చుంటారు. ఉతబా బిన్ అబీ వక్కాస్ అనేటటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని ఏ విధంగానైనా చంపాలి అనేటటువంటి కక్షతో ఒక పెద్ద బండరాయి తీసుకొని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై గుండెపై గట్టిగా వేస్తాడు. మిగతా శత్రువులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యొక్క బాధలకు తట్టుకోలేక భూమిపై మోకాలతో వాలి కూర్చున్నారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి ప్రార్థన చూస్తే ప్రతి నయనము అశ్రుపూరితమవుతుంది, రాతి గుండెలు సైతం కరిగిపోతాయి. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రక్తసిక్తమైపోయారు. తన శరీరము నుండి, పెదవుల నుండి, ముఖం నుండి విపరీతంగా రక్తం కారుతుంది. ఆయన కుప్పకూలిపోయారు. రెండు చేతులు ఆకాశంపై తట్టి ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఓ అల్లాహ్, నీ దాసుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శిక్షించిన కారణంగా వీరిపైకి శిక్ష పంపవద్దు, నేను ఎవరో వీరికి తెలియదు అల్లాహ్ అని ఆ రణరంగములో రక్తసిక్తమైనటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన రెండు చేతులు పైకి చాచి, ఓ అల్లాహ్, నేను ఎవరో తెలియదు, వీరిని క్షమించు అని దువా చేస్తున్నారు. ఎందుకంటే సోదరులారా, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతలిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రపంచ మానవాళి కోసం మేము మిమ్మల్ని కారుణ్యంగా చేసి పంపాము. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఒక్కసారి చదవండి. ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు, క్రైస్తవుల సోదరులతో నేను మనవి చేసుకుంటున్నాను, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఒక్కసారి మీరు చదవండి. తెలుగు భాషలో ఈ గ్రంథం మీకు లభిస్తుంది. దైవ దౌత్య శకం 10వ సంవత్సరం తీవ్రమైనటువంటి ఎండ ఉన్నటువంటి ఆ కాలంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి 60 మైళ్ళ దూరం ఉన్నటువంటి తాయిఫ్కు బయలుదేరారు. జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు వారు ఆయనతో పాటు ఉన్నారు. కాలినడకన దాదాపు 52 సంవత్సరాల వయసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తాయిఫ్ పట్టణానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ జాతి వారికి దైవ సందేశాన్ని అందజేసి నరకం నుండి రక్షించాలి అనేటటువంటి తపనతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలినడకన ప్రయాణం చేస్తూ ఎర్రటి ఎండలో ఆ తాయిఫ్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ అస్సఖఫీ తెగకు చెందినటువంటి సర్దారులు అబ్దేయా లైల్, మసూద్, హబీబ్ అనేటటువంటి ముగ్గురు సర్దారులుగా పరిగణించబడేవారు. వీరికి సందేశం అందజేస్తే, వీరు దైవాన్ని విశ్వసిస్తే మిగతా సామాన్య ప్రజలు అతి సులువుగా అర్థం చేసుకుంటారనే తపనతో ముందు జాతి సర్దారులకు దైవ సందేశాన్ని అందజేసి, మనందరి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, ఆయనకు సరి సమానులు సాటిమేటి ఎవరు లేరనే సందేశాన్ని వినిపించారు. ఆ జాతి సర్దారుల విషయము, వారు చెప్పే విషయం ఒకటే, నీవు వెళ్ళిపో అనేదే వారి సమాధానం. అంతలోనే ఆకతాయి కుర్రాలు ముష్కరులను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఉసిగొలిపారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ప్రాంతం నుండి వెళ్ళే సందర్భంలోనే, ఆయన బయలుదేరుతుండగానే ముష్కరులు ఆయన చుట్టుముట్టి ఈలలు వేస్తూ చప్పట్లు చరుస్తూ ఆయనపై రాళ్ల వర్షం కురిపించారు. సోదరులారా, ఆయన శరీరం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంలో రక్తంతో తడవనటువంటి ప్రదేశము, భాగము ఏది లేదు. చివరికి ఆయన శరీరంలోని రక్తము ఆయన పాదరక్షల్లోకి చేరి రక్తము గడ్డకట్టనారంభించింది. ఈ విధంగా 3 మైళ్ళ దూరం వరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తరుముతూ ఈలలు వేస్తూ చప్పట్లు చరుస్తూ రాళ్ల వర్షం కురిపించారు. 3 మైళ్ళ దూరం వరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారు పెట్టేటటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆయన ముందుకు కొనసాగుతున్నారు. ఈ విధంగా ఖర్నే మనాజిల్ అనేటటువంటి ఒక ప్రదేశానికి చేరుకున్న తర్వాత కరుణామైనటువంటి దైవం తన ప్రవక్తకు కలిగినటువంటి స్థితికి గాను జిబ్రాయీల్ అలైహిస్సలాం స్వతహాగా ఆకాశాల ప్రభు దైవదూతను పంపించాడు. ఆ జిబ్రాయీల్ అలైహిస్సలాం వారితో పాటు పర్వతాల దూత కూడా ఉన్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పృహ తప్పి పడిపోయారు, మళ్ళీ లేచారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రక్తసిక్తమైనటువంటి దేహము ఆయన పాదరక్షల్లో రక్తం చేరి గడ్డ కట్టనారంభించింది. మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎటు చూసిన రక్తంతో తడవని భాగం ఏది లేదు. అలాంటి సందర్భంలో జిబ్రాయీల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఓ రసూలుల్లా, మీరు ఆజ్ఞాపించండి, ఈ 2 పర్వతాల మధ్య
ఈ ప్రజల్ని నలిపివేస్తాము, త్రుటిలో వీరు సర్వనాశనమైపోతారని జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తనతో పాటు పర్వతాల దూతను కూడా తీసుకొచ్చారు. వారు చెప్పే విషయం ఇది. ఈ విషయం విన్నటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా చెయ్యండి అని చెప్పలేదు. నేను వీరిని క్షమిస్తున్నాను, వీరికి క్షమాభిక్ష పెడుతున్నాను, నేనెవరో వీరికి తెలియదు, వీరు కాకున్నా వీరి భావి తరాల వారు అల్లాను మాత్రమే ఆరాధిస్తారు, అల్లాకు సాటిగా ఎవరిని నిలబెట్టరు, ఈ గట్టి నాకు నమ్మకం ఉంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ కూడా క్షమాభిక్ష పెట్టారు. సోదర మహాశివులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి క్షమాగుణం, ఆయన సహనం కారణంగా ఆ తర్వాత తాయిఫ్ పట్టణం మొత్తం కూడా సత్య ధర్మమైనటువంటి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించింది. అంతేకాదు మన భారతదేశంలో ఇస్లాం ధర్మాన్ని బోధించడానికి వచ్చినటువంటి ఉస్మాన్ అస్-సఖఫీ ఆ తెగకు సంబంధించిన వారే, ముహమ్మద్ బిన్ ఖాసిం అస్-సఖఫీ కూడా తాయిఫ్ పట్టణానికి సంబంధించిన వారే. ఈ విధంగా వస్తఈను బిస్సబరి వస్సలాహ్ ఇన్నల్లాహ మా సాబిరీన్, విశ్వాసులారా నమాజు ద్వారా సహనం ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్జించండి, సహనం గల వారితో అల్లా ఉంటాడు. ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమాభిక్ష పెట్టారు, సహనం వహించారు. ఈరోజు భారతదేశంలో 25 కోట్ల మంది ముస్లిం సోదరులని మనం చూస్తూ ఉన్నాం. సోదర మహాశైలారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలోని ప్రతి రంగములో కూడా ఆయన ఒక ఆదర్శంగా మనకు కనబడుతున్నారు. ఫతే మక్కా సందర్భంగా అబూ సుఫ్యాన్ భార్య హిందా ఉహద్ యుద్ధములో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయి పచ్చి గుండెను నమిలినటువంటి స్త్రీ హిందా నరరూప రాక్షసి. ఫతే మక్కా తరువాత ఎంతోమంది చేసేది ఏమీ లేదు కాబట్టి ఎంతోమంది అల్లా ధర్మాన్ని స్వీకరించారు, కొంతమంది సత్యాన్ని తెలుసుకున్నారు, ఎంతోమంది అల్లా ధర్మాన్ని స్వీకరించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిక్షించే పూర్తి హక్కు అధికారం ఉన్నప్పటికీ కూడా అందరికీ క్షమాభిక్ష పెట్టేశారు. అక్కడ హిందా ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయి పచ్చి గుండెను నమిలినటువంటి స్త్రీ హిందా తన ముఖంపై ఒక గుడ్డను కప్పుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను గుర్తుపట్టొద్దు అనే ఉద్దేశంతో నిలబడి ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిందాను గుర్తించారు. ఓ హిందా అన్నారే కానీ తాను పూర్వం చేసినటువంటి అమానుష్య పనులను ఆమె ముందు ప్రస్తావించలేదు. ఈ యొక్క నైతికతకు, ఈ విషయానికి ప్రభావితురాలైనటువంటి హిందా, ఓ ప్రవక్త, ఒకప్పుడు నా దృష్టిలో మీ అంతా నీచమైన వ్యక్తి ఎవరు లేరు, కానీ ఈరోజు మీరు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇలాంటి వ్యక్తి ఈ భూమండలంపై పుట్టలేదు అని ఆమె సత్య ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ప్రాణ శత్రువులను సైతం క్షమాభిక్ష పెట్టినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఈరోజు దురదృష్టం ఏంటంటే మరి మనము చాలా మంది వ్యక్తుల చరిత్రను మనం తెలుసుకుంటున్నాం, కానీ ప్రపంచ మానవాళికి ఆదర్శం ఉన్నటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. సోదర మహాశివులారా, ఎంతోమంది ముస్లిమేతర మేధావులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి వారు ఆశ్చర్యానికి గురైపోయి ఎంతోమంది సత్య ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది. భావి తరాల వారి కోసం వారు పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అందులో కొంతమంది మైకేల్ హెచ్ హార్ట్ అనే ఒక క్రిస్టియన్ స్పేస్ సైంటిస్ట్ ద 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని రాశారు. 100 మంది మహానుభావులు చరిత్రలోని ఆది నుండి 20వ శతాబ్దం వరకు ఎంతమంది అయితే మహానుభావులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, ప్రవక్తలు, మేధావులు వారి జీవితాన్ని చదివి ద 100 అనే పుస్తకాన్ని రాశాడు. ఆయన ర్యాంకింగ్ ఇస్తూ వెళ్ళిపోయాడు, స్థాయిలు ఇస్తూ వెళ్ళిపోయారు. మొట్టమొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. 2వ స్థానం సర్ ఐజాక్ న్యూటన్కి ఇచ్చాడు. 3వ స్థానం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అతడు క్రైస్తవుడై ఉండి 3వ స్థానం యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. ఆ మైకేల్ హెచ్ హార్ట్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పిన విషయం ఏంటంటే, చరిత్రలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే ఇటు మతపరంగా అటు లౌకిక పరంగా విజయాన్ని సాధించిన వ్యక్తిగా నేను అభివర్ణిస్తున్నాను. నేటికి 1400 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ఆయన శక్తి ప్రభావంగాను ఆయన చూపిన ధర్మం ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది. అరబ్బుల విజయాల వెనక నడిపించిన శక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్రలో అనేక దండయాత్రల ఉదంతాలు మిగిలిపోయాయి. అవి కేవలం తాత్కాలిక దండయాత్రలు మాత్రమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాశ్వత విజయాలకు నాంది పలికాడని మైకేల్ హెచ్ హార్ట్ ఎంతో ప్రభావితుడై ఈ విషయాన్ని చెప్పాడు. జార్జ్ బెర్నార్డ్ షా చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఆయనను ముహమ్మద్ని మానవాళి విముక్తి ప్రదాయుడే అనాలి. నేటి ఆధునిక ప్రపంచానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వ్యక్తి నిరంకుశ నాయకత్వం వహిస్తే నేటి ప్రపంచ సమస్యల్ని పరిష్కరించి నేడు కరువైన శాంతి సుఖాలను అందజేస్తాడన్న గట్టి నమ్మకం అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. లామాటేన్ చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మానవ ఔన్నత్యాన్ని కొలిచే సకల ప్రమాణాల రీత్యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పారు. గిబ్ హెచ్ఆర్ స్కాట్లాండ్ చరిత్రకారుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదివి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చిన సంస్కరణలు సాధారణంగా స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పెంచాయన్నది విశ్వవ్యాప్తంగా అంగీకరించబడినటువంటి యథార్థం. ఒకప్పుడు స్త్రీలకు ఎలాంటి స్థాయి ఉండేది కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంస్కరణల ద్వారా స్త్రీ జాతి ఔన్నత్యం పెరిగిందని ఈ విషయాన్ని గిబ్ హెచ్ఆర్ తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అనాథ, పూర్తి మానవాళికి ఆదర్శనీయుడు. ప్రపంచం పెట్టిన పరీక్షలకు నెగ్గుతూ ఒక మచ్చ లేకుండా బయటపడ్డాడు. పూర్తి మానవాళికి ఆదర్శంగా చేయబడ్డాడని ప్రొఫెసర్ రామకృష్ణ ఈ విషయాన్ని తెలియజేశాడు. అబ్దుల్లా ఆడియార్, ఒక కవి, ఒక రాజకీయ నాయకుడు, తమిళ కవి అబ్దుల్లా ఆడియార్, ఆయన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి, పురుషోత్తమ, యావత్ ప్రపంచానికి మార్గదర్శకం చూపించవచ్చిన వాడా, అరబ్బులకు వివేచన విజ్ఞానాలు బోధించవచ్చిన వాడా, మీరు బాల్యంలోనే కుటుంబ భారాన్ని మీపై వేసుకొని గొర్రెల్ని మేపుతూ ఉండడం చదువుతున్నప్పుడు కన్నీళ్లు చిందుతున్నాయి. ఇంతటి గొప్ప వ్యక్తిని ప్రవక్తగా, నాయకుడిగా ఎన్నుకోవడం ముస్లిం సామ్రాజ్యం ఎంత గొప్ప అదృష్టం చేసుకుందయా అని ఈ విషయాన్ని చదివి అతడు ముస్లింగా మారి అబ్దుల్లాహ్ అని పేరు పెట్టుకున్నాడు. అందుకే యంగ్ ఇండియాలో గాంధీజీ అంటారు, లక్షలాది మానవుల హృదయాలను నిష్కల్మషంగా వశపరుచుకున్న ఆ వ్యక్తి ముహమ్మద్ జీవితాన్ని నేను చదవాలి అనుకుంటున్నాను. ఆనాడు ఇస్లాం ధర్మం వ్యాప్తి చెందింది అంటే అది కత్తి ద్వారా కాదు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిరాడంబరత, త్యాగనరతి, దైవం పట్ల అచంచలమైనటువంటి భక్తి భావంతో ఇస్లాం ధర్మం వ్యాపించింది, కానీ ఇది కత్తి ద్వారా కాదు అని యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ వారు ఈ విషయం చెప్తారు. ఇలా ఎంతోమంది మహానుభావులు, మేధావులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదివి ప్రభావితులయ్యారు. కానీ ఈరోజు ముస్లిం సమాజంలో ఎంతోమంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదవకపోవడం ఇది మన దౌర్భాగ్యం తప్ప మరేమి కాదు సోదర మహాశయులారా. ఇక చివరిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆగమనం గురించి, ఆయన రాకడ గురించి హైందవ మత గ్రంథాల్లో ఉన్న సందేశాన్ని చెప్పి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూర అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 157లో, అల్లదీన యత్తబిఉన రసూలన్ నబియల్ ఉమ్మీయల్ లదీన యజిదూనహు మక్తూబన్ ఇందహు ఫిత్ తౌరాతి వల్ ఇంజీల్ యఅమురుహుం బిల్ మఅరూఫి వయన్హాహుం అనిల్ మున్కర్. ఈ నిరక్షరాసుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించేవారు ఈనాడు కారుణ్యానికి అర్హులు. ఆయన ప్రస్తావన వారి వద్ద ఉన్న తౌరాత్, ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది. ఆయన వారికి మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన ప్రపంచ మేటి గ్రంథాలలో మనకు కనబడుతుంది. సోదర మహాశయులారా, హైందవ మత గ్రంథాల్లో చూసినప్పుడు మనకు చాలామంది హైందవ సోదరులు అవతార్ అనగానే దేవుని అవతారం అని భావిస్తారు. అవతార్ అనేటటువంటి పదము ఔ మరియు త్రు అనే 2 సంస్కృత ధాతువుల నుండి ఏర్పడింది. ఔ అంటే క్రిందికి, త్రు అంటే రావడం. ఈ 2 పదాలు సంయుక్తంగా ప్రపంచంలోకి రావడం అనే అర్థాన్ని ఇస్తాయి. అవతార్ అంటే దేవుని తరపున తనకు వ్యక్తమైన సందేశాన్ని మానవాళికి అందజేసే మహనీయుడి పుట్టుక అనేటటువంటి అర్థం. ఆ మహానుభావున్నే అవతార మహాపురుషుడని హైందవ సాంప్రదాయంలో అంటారు. అవతారం అంటే దేవుడు కాదు, దేవునిలో భాగం కాదు, దేవుని యొక్క అంశ కాదు. అయితే సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆగమనం గురించి ఆయన పేరుతో పాటు హైందవ మత గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. హిందూ మత విశ్వాసాల ప్రకారంగా ఈ యుగాన్ని కలియుగం అని అంటారు. ప్రపంచం 4 యుగాలుగా విభజించడం జరిగింది హిందూ మత విశ్వాసం ప్రకారంగా. 1 సత్యయుగం, 2 ద్వాపరయుగం, 3 త్రైతాయుగం, 4 కలియుగం. ఈ కలియుగం అంటే, కలి అంటే నలుపు మరియు అజ్ఞానం అనే అర్థాలు ఉన్నాయి. అజ్ఞానాంధకారాన్ని తొలగించేటటువంటి కలికి వస్తాడు అనేటటువంటి విశ్వాసము
కలికి చతే దశావతారాల్లో కలికి చిట్ట చివరి అవతారం అనేటటువంటి ఒక విశ్వాసం హైందవ సహోదరులు కలిగి ఉన్నారు. అయితే సోదర మహాశయులారా, మరి ఆ కలికి ఎవరు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరు కాదు. ఆ కలికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు, ధర్మాన్ని సంస్థాపించారు, నైతిక విలువలు బోధించారు, ఆయన వెళ్ళిపోయారు కూడా. ఈరోజు ఆయన అనుచరులుగా మేము అంటే ముస్లింలు ఎవరైతే ఒకే దైవాన్ని విశ్వసించారో వారు ముస్లిములు ఆ కలికి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో జీవితం గడుపుతున్నారు. ఆ కలికి గురించి శ్రీమద్ భాగవతములోని శంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. శంభల పేరుగల ప్రదేశములో విష్ణుయష్ ఇంట్లో కలికి జన్మిస్తాడు అనే విషయం చెప్పడం జరిగింది. శంభల అనేటటువంటి పదానికి రెండు అర్థాలు. శంభల అనే పదం శ్యామ్ అనే ధాతు నుండి ఏర్పడింది. ఎక్కడైతే శాంతి లభిస్తుందో. మరో అర్థం పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ అలహాబాద్ యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేసినటువంటి పండితుడు కల్కి పురాణాన్ని ఇతర గ్రంథాలని చదివి వేదాలలో అదే విధముగా కల్కి పురాణంలో చెప్పబడినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరూ కాదని చెప్పారు. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రి అబ్దుల్లా, అబ్ద్ అంటే దాసుడు, అల్లా అంటే దేవుని యొక్క పేరు అని మనకు తెలిసిన విషయమే. విష్ణు అనేది దేవుని పేరు, యష్ అంటే సంస్కృతంలో దాసుడు, విష్ణు యష్ అంటే దేవుని దాసుడు, అబ్దుల్లా అంటే దేవుని దాసుడు. భాషాపరమైన వ్యత్యాసము, కానీ అక్కడ విష్ణుయష్ అన్న అబ్దుల్లా అన్న చాలా స్పష్టంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి గురించి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన ఒక ధార్మికవేత్త కుటుంబంలో జన్మిస్తారు. అబ్దుల్ ముతలిబ్ వారు ధార్మిక పర్యవేక్షకులుగా మక్కాను చూసేవారు. ఈ విధంగా ధార్మికవేత్త కుటుంబంలో ఆయన జన్మించారు. కల్కి పురాణం 2వ అధ్యాయం 11వ శ్లోకాన్ని పరిశీలిస్తే సుమత్యాంద విష్ణు యశసః గర్భమాదత్వం. సుమతి అంటే విష్ణుయష్ భార్య సుమతి గర్భము నుండి కలికి జన్మిస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల్లి పేరు ఆమినా. అరబ్బీలో ఆమినా అంటే శాంతి మనసు కలిగినటువంటి స్త్రీ. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల్లి పేరు కూడా చెప్పడం జరిగింది. కల్కి పురాణం 2వ అధ్యాయం 7వ శ్లోకంలో చతుర్థి భ్రాతృ రివిద్దేవా కలిష్యామి కలిక్షయం అంటే సహోదరుల వంటి 4 భుజములతో కలికి ధర్మ సంస్థాపన చేస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖులఫాయ రాషిదీన్ హజరత్ అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హు అజ్మాయిన్ గురించి కూడా చాలా స్పష్టంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా చెప్పడం జరిగింది. భాగవత పురాణం 3వ స్కందం 2వ అధ్యాయం 11 శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే అశ్వమాశుగా మారుహ్య దేవదత్తం జగత్పతిః అసినా సాధు దమన అష్టేశ్వర్య గుణాన్వితాః అంటే ఆయన దేవదూతల ద్వారా ప్రసాదించబడినటువంటి ఒక శీఘ్రముగా దైవదూతల ద్వారా ప్రసాదించబడినటువంటి ఒక బుర్రాహ్, ఒక వాహనాన్ని పొందుతారు. ఆయన చేతిలో ఖడ్గాన్ని ధరించి దుష్టుల మదాన్ని అణచివేస్తారు. అష్ట అంటే 8 ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగిన వాడు ఆ కలికి అని చెప్పడం జరిగింది. హదీసు గ్రంథాల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ప్రత్యేకమైనటువంటి 8 గుణగణాలను కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇంకా స్పష్టంగా కలికి అవతార ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరు కాదని చెప్పడానికి కల్కి పురాణం అంశం 3 అధ్యాయం 21 శ్లోకం 28లో సంకల్ప సిద్ధం శ్లోకేహ షట్ సహస్ర శతాధికం సర్వశాస్త్రార్థ తత్వానాం సారం శృతి మనోహరం. 6000 పైచిలుకు శ్లోకములతో సర్వ ప్రవక్తల ప్రస్తావనతో సమస్త గ్రంథముల సారంతో శృతి మనోహర రూపం దాల్చిన ఈ గ్రంథం అవతరిస్తుంది. కల్కి అనబడే వ్యక్తిపై ఒక గ్రంథం అవతరిస్తుంది. ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 6000 పైచిలుకు శ్లోకములతో. ఖురాన్లో 6236 ఆయతులు ఉన్నాయి. సర్వ ప్రవక్తల ప్రస్తావనతో ఖురాన్లో పేరుతో పాటు 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది, పేరు లేకుండా అనేక ప్రవక్తల ప్రస్తావన ఉంది. సమస్త గ్రంథముల సారంతో ఈ ఖురాన్ పూర్వపు గ్రంథాల ధృవీకరణ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ తెలియజేస్తున్నాడు. శృతి మనోహర రూపం దాల్చిన ఈ గ్రంథం అంటే ఏ మనిషి ఈ గ్రంథాన్ని రచించకూడదు. శృతి అంటే దైవవాణి ద్వారా రావాలి. అంతిమ గ్రంథం ఖురాన్లోని సూరా షుఆరా 26వ అధ్యాయం 192లో వ ఇన్నహు లతన్జీలు రబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ ముందిరీన్ బిలిసానిన్ అరబియ్యిన్ ముబీన్. సృష్టికర్తన అల్లా జీబ్రాయిల్ దూత ద్వారా ఈ ఖురాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరించాడు. ఇవన్నీ విషయాల్ని పోల్చి చూస్తే కల్కి కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప ఎవరు కాదు. కల్కిపై అవతరించిన గ్రంథం ఈ దివ్య ఖురాన్ తప్ప మరే గ్రంథం కాదని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకు లభిస్తున్నాయి. విజ్ఞులకు ఒక విషయం చాలు, అనేక విషయాలు చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరు కాదు ఆ కల్కి అవతారాన్ని. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుతో పాటు హిందూ మత గ్రంథాల్లో శ్రీ మహాభవిష్య పురాణం
ప్రతిసర పర్వం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 5 నుండి 8 మనం పరిశీలించినట్లయితే ఎతస్మిన్నంతరేం లేచా ఆచార్యేన సమన్వితాః ముహమ్మదం ఇతి ఖ్యాతాః శిష్యశాఖ సమన్విత రూపచైవ మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచ్చుడు నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు. ముహమ్మద్ ప్రవక్త, పైగంబర్ల వారు ముహమ్మద్ అనేటటువంటి ప్రవక్త వస్తాడు అని చాలా స్పష్టంగా హిందూ మత గ్రంథాల్లో పేరుతో పాటు మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు మీరు విశ్వసించే హిందూ మత గ్రంథాల్లో భవిష్య పురాణంలో ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి ఇహపరాలలో సాఫల్యం పొందవలసిందిగా నేను కోరుచున్నాను. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాలను గురించి చాలా స్పష్టంగా హైందవ మత గ్రంథాన్ని మనం చూసినప్పుడు శ్రీ మహాభవిష్య పురాణం ప్రతిసర పర్వం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 25 నుండి 28 మనం పరిశీలించినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. అవేమిటంటే లింగఛేది శిఖాహీనః శ్మశ్రుధారి సదూషకః ఉచ్ఛలాపి సర్వభక్షి భవిష్యతి జనో మమ వినా కౌలంచేషవస్తేషాం భక్ష మతా మమ ముసలైనైవ సంస్కారః కుశైరివ భవిష్యతి తస్మాన్ ముసలవంతో హి జాతయో ధర్మదూషకా ఇతి పైసాచ ధర్మచ్చ భవిష్యతి మయా కృతాః. లింగఛేది ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుంతి వడుగులు చేసుకుని ఉంటారు. శిఖాహీనః తలపై శిఖము ఉండదు. శ్మశ్రుధారి సదూషక గడ్డం పెంచుకుని ఉంటారు. సర్వభక్షి ఆయన కేవలం శాకాహారి మాత్రమే కాదు, మాంసాహారి కూడా అయి ఉంటారు. ఉచ్ఛలాపి గట్టి స్వరముతో ఆలాపన చేస్తారు. ముసలైనైవ సంస్కార అతడు ముస్లింగా పరిచయం అవుతారని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనకు హైందవ మత గ్రంథాల్లో కనబడుతున్నాయి. అధర్వణ వేదం 20వ కాండం 127 సూక్తం 3వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఇదం జన ఉపశ్రుత నరాశంస స్తవిష్యతే షష్ఠిం సహస్ర నవతించ కౌరవ ఆరుషమేగా దద్మహే. ఓ జనులారా, ప్రశంసనీయుడు అని పిలువబడే ఈ ప్రబోధకుని మాటలు వినండి. 60,090 మంది శత్రువుల మధ్య ఈ కౌరవ వలస వెళ్ళే వాడిని మేము మా రక్షణలోకి తీసుకుంటాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన నాటికి మక్కా జనాభా 60,000కు పైగా ఉన్నారు. వారందరూ కూడా మహాప్రవక్త వారి ఏకేశ్వర నినాదాన్ని విని ఆ బహుదైవోపాసకులు శత్రువులుగా మారిపోయారు. ఈ విధంగా 60,000 పైగా ఉన్నటువంటి శత్రువుల నుండి ఆ కౌరవ అంటే వలస వెళ్ళేవాడు, మక్కా నుండి మదీనాకు హిజ్ర చేసేవాడు, ఆ వ్యక్తిని మేము మా రక్షణలోకి తీసుకుంటామని భవిష్యవాణి చాలా స్పష్టంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇది చెప్పడం జరిగింది. ముహమ్మద్ అనేటటువంటి పదము అరబీలో మనం తెలుగులో చెప్పాలంటే ప్రశంసింపబడేవాడు, సంస్కృతంలో చెప్పాలంటే నరాశంసహ, హిందీలో చెప్పాలంటే తారీఫ్ కియే జానే వాలే ఇన్సాన్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన వేదాలలో 31 సందర్భాల్లో మనకు కనబడుతుంది. సోదర మహాశయులారా, చాలా స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన ఋగ్వేదం 1వ మండలం 13 సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 18 సూక్తం 9వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 106 సూక్తం 4వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 142 సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 2వ మండలం 3వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 5వ మండలం 2వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 2వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 64 సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 182 సూక్తం 2వ మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన కనబడుతుంది. యజుర్వేదంలో కూడా యజుర్వేదం 20వ అధ్యాయం 37వ మంత్రం, యజుర్వేదం 20వ అధ్యాయం 57వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 31వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 55వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 2వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 42 మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు మనకు కనబడుతుంది. ఇక్కడ హిందూ సోదరులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఇహపరాలలో సాఫల్యం పొందాలని ఆశిస్తున్నాం. సోదర మహాశయులారా, క్రైస్తవ సోదరులు విశ్వసించే బైబిల్లో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనంలో ముహమ్మదీం అనేటటువంటి పదం మనకు కనబడుతుంది. బైబిల్లోని యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు, యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 14 వచనాల్లో యేసు క్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళుట ఎడల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆ ఆదరణకర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. హెబ్రూ బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు కూడా మనకు కనబడుతుంది. కాబట్టి సోదర మహాశయుల, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఇహ మరియు పరాలలో సాఫల్యం పొందాలి అంటే చిట్ట చివరి మార్గదర్శకుడు ఎవరి జీవితంలో మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, సమస్త విషయాల పరిజ్ఞానము మానవాళికి అందజేసినటువంటి ఆ మహనీయుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి
విశ్వసించడంలోనే ఇహ మరియు పరలో మనకు అంటే ఇహలోకంలో మరియు పరలోకంలో మనం సాఫల్యం పొందుతాము. ముక్తికి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించడం తప్ప మరో మార్గం లేదు. చివరిగా నేను అంతిమ దైవగ్రంథంలోని సూర తౌబా నంబర్ 9 పఠించి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. హువల్లదీ అర్సల రసూలహు బిల్ హుదా వద్దీనిల్ హక్ లియుద్హిరహు అలద్దీని కుల్లి వలౌ కరిహల్ ముష్రికీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సత్య ధర్మాన్ని మార్గదర్శకత్వాన్ని ఇచ్చి పంపాము. ఈ ధర్మం ప్రపంచ ధర్మాలపై అన్ని ధర్మాలపై ఆధిక్యత కలిగి ఉండడానికి అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టంగా ఉన్నా సరే అల్లాహ్ తన తన వాగ్దానాన్ని పూర్తి చేసి తీరుతాడు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్.